బీజేపీ పాగా వేయాలని కలలు కంటోంది. ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల్లో కమలం పార్టీ బలపడుతూ వస్తోంది. ఓటు బ్యాంకు కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం మోదీ మంత్రాంగమే. రాష్ట్ర స్థాయిలో పార్టీకి క్రెడిట్ దక్కించడంలో బండి సంజయ్ పాత్ర కూడా కీలకంగా నిలిచింది. నేడు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారంటే దానికి ఆయనే మూలం. అయితే తాజాగా ఆ పార్టీలో అసమ్మతి రాగం బాగా రాజుకుంటోంది. టార్గెట్ 2028 పేరిట వేసిన బీజేపీ వ్యూహాలు పక్కన పడేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న రాజాసింగ్, నేడు కొండా విశ్వేశ్వరరెడ్డి భాష బాధ ఏదైనా అసంతృప్తి గళాన్ని ఢిల్లీ పెద్దలకు వినిపిస్తున్నారు. ఫుట్బాల్ కు డిఫరెంట్ అర్థం వచ్చేలా మరీ ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఓ సెన్సేషన్ గా మారింది. ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? నూతన అధ్యక్షుడి ఎంపికకు అసమ్మతి గళానికి ఏదైనా లింక్ ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగిడితే ఆ నేతల్ని పక్కన పెట్టే వ్యూహమేనా? ఈ కాషాయం గోలెందో చూద్దాం. ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకత్వం బలంగా ఉండడం అత్యవసరం. నాయకుడు అందరినీ కలుపుకునిపోయే ధోరణి కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే పార్టీ విజయవంతంగా ముందుకు సాగుతుంది. కానీ నాయకత్వంలో స్పష్టత లేకపోతే రెండెద్దుల బండిలా నేతల మధ్య విభేదాలు ప్రజల్లో అయోమయం కలిగిస్తాయి. చివరకు గెలుపు అవకాశాలను పార్టీ స్వయంగా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కనిపిస్తున్నాయి. ఇటీవలే బలమైన నేతగా వెలుగులోకి వచ్చిన రాజాసింగ్ అంశం ఇంకా చర్చలో ఉండగానే మరో కీలక నేత అయిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తన అసంతృప్తిని ఫుట్బాల్ ఉదాహరణతో వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది పార్టీ అంతర్గత విభేదాలను బహిరంగంగా చర్చకు తెచ్చేలా చేసింది. నాయకత్వంలో స్పష్టత లేకపోవడం, కీలక నేతల అసంతృప్తి, వ్యూహాలపై సందేహాలు ఇవి అన్నీ కలగలిపి తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితిని తలపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సహజం. కానీ అవే ఎత్తులు సొంత పార్టీలో కనిపిస్తే కొందరు నేతలకు మాత్రం తీవ్ర అసహనం కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వారు తమ ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేయడం సహజమే. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యవహారం కూడా ఇదే కోవకు చెందుతుంది. తనపై బీజేపీలో కొందరు నేతలు ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలకు ప్రధాన కారణం పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం లోపించడమే. అంతేకాదు, ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తివారీ దృష్టికి తన సమస్యలు తీసుకువెళ్లినప్పటికీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును కలవాలని సూచించడంతో కొండా అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో రామచంద్రరావును కలిసినప్పుడు మరో నేత అభయ్ పాటిల్ను కూడా కలవాలని చెప్పడం ఆయనకు మరింత చికాకుగా అనిపించింది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే తెలంగాణ బీజేపీలో అంతర్గత అసంతృప్తిని మరింత బహిరంగంగా తెరపైకి తీసుకువస్తున్నారు. ఇటీవల బీజేపీ కార్యకర్తలపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీకు కార్యకర్తలు అవసరమా అనే ప్రశ్నలు వినిపించిన సందర్భంలో కార్యకర్తలతో పని లేదు అన్న ఆయన వ్యాఖ్యల వీడియో వైరల్ కావడం పార్టీ అంతర్గత పరిస్థితులపై దృష్టి సారించేలా చేసింది. తాజాగా ఫుట్బాల్ అంశం తెరపైకి రావడం ఇది కేవలం చిన్న నిరసన కాదు, తెలంగాణ బీజేపీలో నెలకొన్న గందరగోళానికి అద్దం పట్టేలా ఉంది. కొండా అసంతృప్తి వెనుక లోతైన ఆవేదన ఉంది. పార్టీలో సమన్వయ లోపం, నాయకత్వంలో స్పష్టత లేకపోవడం ఆయనకు తీవ్ర అసహనాన్ని కలిగించింది. ఈ నిరాశను వ్యక్తీకరించేందుకు కీలక నేతకు ఫుట్బాల్ను బహుమతిగా ఇవ్వడం ద్వారా వ్యంగ్యంగా, బలంగా తన సందేశాన్ని పంపించారు. ఇది ఆయన వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, పార్టీలో ఉన్న అనేక మంది నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న అసంతృప్తికి ప్రతీకగా మారింది. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆర్థికంగా బలమైన నాయకుడు. ఆయన జీవన ప్రయాణం మలుపులతో నిండి ఉంది. ఒక ఇంజనీర్గా,
పారిశ్రామికవేత్తగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన 2013లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించి తన సామర్థ్యాన్ని ప్రజలకు చాటారు. కానీ పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో 2018లో కాంగ్రెస్ పార్టీలోకి మారారు. అనంతరం 2022లో భారతీయ జనతా పార్టీలో చేరి 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి మరోసారి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీలో బలమైన నాయకులలో కొండా విశ్వేశ్వర్రెడ్డి ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు. స్వార్థపూరిత రాజకీయాలకు ఎప్పటి నుంచో వ్యతిరేకంగా ఉండడం ఆయనకు ప్రత్యేకతను తీసుకువచ్చింది. అందుకే కొందరు నాయకుల దృష్టిలో ఆయన ఎప్పటికప్పుడు ప్రాధాన్యత పొందుతూ ఉంటారు. పార్టీకి ఆయన చేసే సూచనలు, విమర్శలు, అభిప్రాయాలు, ఆలోచనలు అవి అన్నీ ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ఆయన స్థాయిని ప్రతిబింబిస్తాయి. గతంలో లోక్సభ సభ్యుడిగా ఉన్న సమయంలో యుఎస్ పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటు సభ్యుడిగా చరిత్రలో నిలిచారు. తెలంగాణ బీజేపీలో ఇటీవల మరో వివాదం తెరపైకొచ్చింది. కొన్ని జిల్లాల అధ్యక్షులు పార్టీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అలాంటి నేతలతో పనిచేయడం సాధ్యపడడం లేదని కొందరు ఎంపీలు పార్టీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తన నియోజకవర్గాలైన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని పార్టీ అధ్యక్షుల పనితీరుపై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. ముఖ్యంగా కార్యకర్తల మధ్య సమన్వయం పూర్తిగా లోపించడమే ఆయన ఆవేదనకు ప్రధాన కారణంగా మారింది. ఈ గందరగోళాల మధ్య క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం జరగకపోవడం, కార్యకర్తలు నిరుత్సాహానికి లోనవుతుండడం కొండా చెబుతున్న ప్రధాన అంశం. నాయకత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. అంతర్గత విభేదాలు, సమన్వయ లోపాలు పార్టీ శక్తిని తగ్గిస్తున్నాయని, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన పదే పదే హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ బీజేపీలో జోడెడ్ల హవా సాగుతోంది. ఇటీవల కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు వెనుక కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారంటూ పార్టీలోనే చర్చ సాగుతోంది. ఎంపీ ఈటెల రాజేందర్ కూడా కొన్ని సందర్భాల్లో అసహనం ప్రదర్శించిన సందర్భాలు లేకపోలేదు. అన్నింటికీ మించి బీజేపీలో బలమైన నేతగా గుర్తింపు పొందిన వారిలో రాజాసింగ్ ఒకరు. ఇటీవల ఆయన పార్టీకి రాజీనామా చేశారు. హిందుత్వ భావజాలంతో ముక్కుసూటిగా వ్యవహరించే రాజాసింగ్ అంతర్గత విషయాలపై పొలిటికల్గా పేల్చిన బాంబుల మోత నేటికీ వినిపిస్తూనే ఉంది. రాజాసింగ్ చేసిన ఆరోపణలు నేటి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఫుట్బాల్ వ్యవహారానికి చాలా దగ్గరగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రామచంద్రరావును ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ రాజాసింగ్ ఏకంగా పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా అంతర్గత విషయాలపై నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ లోపల తనకు సరైన మద్దతు లేదని ఆయన చెప్పినా బీజేపీ కేంద్ర నాయకత్వ రాజీనామాకు అధికారికంగా ఆమోదించడం గమనించదగ్గ విషయం. అంతేకాదు తెలంగాణ బీజేపీ ఆయనను శాసనసభ సభ్యత్వానికి అర్హత కోల్పోయిన వ్యక్తిగా ప్రకటించేందుకు స్పీకర్కు విజ్ఞప్తి చేయాలన్న నిర్ణయం తీసుకోవడం పార్టీలో నడుస్తున్న అంతర్గత రాజకీయాలను బహిరంగంగా చూపించింది. ఇక రాజాసింగ్ చేసిన మరో ఆరోపణ మరింత సంచలనంగా మారింది. పార్టీకి చెందిన కొంతమంది నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిణామాలు కొనసాగితే బీజేపీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందన్నది ఆయన ఆవేదన. పార్టీని తమ వ్యక్తిగత ఆస్తిగా భావించడం వల్లే అభివృద్ధికి అడ్డుకట్ట పడుతోందని, అలాంటి వ్యక్తులను పదవుల నుంచి తప్పించడం అత్యవసరమని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి పెద్ద షాకుగా మారాయి.
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎప్పుడెప్పుడు మాటలతో దొరుకుతారా అని వేచి చూసేవారు ఉండడం సహజం. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురుకుగా స్పందించారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్య సమావేశాల సిగ్గు అంటూ ఎక్స్లో చేసిన ఆయన పోస్టు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ చీకటి సమావేశాలు ఎందుకు, ఏం కుట్రలు పన్నడానికి అన్న ప్రశ్నలతో కేటీఆర్ రాజాసింగ్ మాటలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. వాస్తవానికి ఇటీవల బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే రాజాసింగ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి ఇద్దరూ తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసించిన సందర్భాలున్నాయి. అదే అంశం ఇప్పుడు వారికే ఇబ్బందిగా మారింది అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు భావించి వారిపై ఒత్తిడి పెరగడం అంతర్గత అసంతృప్తిని మరింతగా బయటపెట్టేలా మారుతోంది. కొండా విశ్వేశ్వర్రెడ్డి 2022లో బీజేపీలో చేరకముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతగా ఉన్నారు. అప్పట్లో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బీజేపీనే సరైన ప్రత్యామ్నాయంగా భావించిన ఆయన కమలం పార్టీకి జై కొట్టారు. పార్టీలో చేరే సమయంలోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్కు నేను వ్యతిరేకం కాదు, బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, పదవుల ఆశతో కాదు, సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరుతున్నాను అని స్పష్టంగా చెప్పారు. ఇటీవల అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కూడా రేవంత్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని కొండా బహిరంగంగా వ్యక్తం చేశారు. రేవంత్ ఒక శాంత స్వభావం కలిగిన నాయకుడు, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఫుట్బాల్ ఆడడం ఆయనకి ఇష్టమని వ్యాఖ్యానించారు. ఈ మాటలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే విపక్ష ఎంపీ నుంచి వచ్చిన ఈ బహిరంగ ప్రశంస సభలో చప్పట్లతో స్పందించబడింది. ఈ సంఘటన రాజకీయాల్లో వ్యక్తిగత గౌరవం విలువలపై చర్చకు దారితీసింది. విభిన్న పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై మరి ఒకరు వ్యక్తిగతంగా గౌరవం చూపించడం అంటే అది రాజకీయ సంస్కృతికి అద్దం పడే విషయం. దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో ప్రభావశీలమైనవిగా కొనసాగుతున్నాయి. కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ రెండు పార్టీల్లో ఒకటి అధికారంలో ఉండాలన్నది ఆయా పార్టీల దృక్పథం. ఇదే కోణంలో చూస్తే తెలంగాణలో భవిష్యత్తు రాజకీయాలు ఎలా మారుతాయన్నది నేటి రాజకీయ వ్యూహాలతో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బలహీనపడుతున్న పరిస్థితి, బీజేపీ క్రమంగా పుంజుకుంటున్న దశ ఇవి నేతలను ఆచితూచి అడుగులు వేయించేలా చేస్తున్నాయి. అయితే ఇలాంటి కీలక సమయాల్లోనే బీజేపీకి చెందిన కొంతమంది ప్రముఖ నేతలు అసహనం వ్యక్తం చేయడం కమలం పార్టీకి కొంత నష్టాన్ని కలిగించే అంశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ రాజకీయ పార్టీలోనైనా నేతల మధ్య విభేదాలు ఉండడం సహజమే. కానీ వాటిని సమర్థవంతంగా పరిష్కరించడంలో విఫలమైతే చివరకు నష్టపోయేది ఆ పార్టీనే అవుతుంది. ఈ పరిస్థితిని గమనించి నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ స్థాయి నాయకత్వానిది అని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి. ఇంతవరకు తెలంగాణ బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే పార్టీ అంతర్గతంగా ఓ మైలురాయిని దాటినట్టు కనిపిస్తోంది. ఒకవైపు బలమైన నేతలు పార్టీకి కొత్త ఊపునిచ్చే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు అసంతృప్తి గళాలు, విమర్శలు, ప్రశంసలు అన్నీ కలగలిపి కమలం శిబిరంలో చర్చనీయాంశాలుగా మారాయి. రాజాసింగ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి వంటి కీలక నేతలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించడం, పార్టీ వ్యూహాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం వంటి అంశాలు అంతర్గత పోరాటానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న అంతా ఒక్కటే, ఈ అసంతృప్తి గళాలు పార్టీని బలపరిచే మార్గాన్ని చూపిస్తాయా, లేక మరింత గందరగోళానికి దారితీస్తాయా? ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయాలే ఈ రాజకీయ సమీకరణాలకు దిశానిర్దేశం చేయనున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. కొండ ఎపిసోడ్లో ఇంకెన్ని మలుపులు, వ్యూహాలు ఉంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.